సాధారణంగా మోడీ ఎవరిని దగ్గరికి తీయరు. అవినీతి, అక్రమాలు, అడ్డదిడ్డంగా వ్యవహరించే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. అలా కాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ రాజకీయాలు ఒక పద్ధతిగా వెళ్తూ అట్లాగే సంస్కారయుతంగా బిహేవ్ చేసే వాళ్ళకి తగిన విలువిస్తారు. అందులో ఇప్పుడు నారా లోకేష్ ఆయనకి బాగా నచ్చారు. వాస్తవంగా వారసత్వ రాజకీయాల్ని మోడీ వ్యతిరేకిస్తారు. వారసత్వ రాజకీయ నాయకుల్ని వ్యతిరేకిస్తారు. ఆ నాయకుల బిడ్డల్ని వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారి అబ్బాయి అనే కోణంలో కాకుండా తెలుగుదేశం పార్టీని ఒక బాధ్యతాయుతంగా నడుపుతున్నటువంటి వ్యక్తిగా లోకేష్ని చూస్తున్నట్టున్నారు. అందుకనినే పదే పదే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఆ మధ్యన వచ్చినప్పుడు చక్కటి ఆదరణ చూపించారు. కుటుంబంతో సహా రా అని చెప్పి పిలిచి మరీ ఇంటికి తీసుకెళ్ళి ఒక గంట పాటు భోజనం పెట్టి మాట్లాడి పంపించారు. దేవాంశు అటు బ్రాహ్మణులతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ టూరు, మోడీతో ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్. లోకేష్ ఓవరాల్గా మోడీకి సన్నిహితంగా మెలగటంలో లోకేష్కి ఒక చక్కటి అవకాశం లభించింది. తద్వారా మోడీ లోకేష్కి అపారమైన విలువిస్తున్నారన్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా అర్థమవుతోంది.